హాయ్ ఫ్రెండ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్సీబీపై ఉన్న అభిమానంతో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తమను కలిచివేస్తుందని పోస్టులు పెడుతున్నారు. కొందరైతే ఆర్సీబీ టైటిల్ గెలవకపోయినా బాగుండేదని, పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిస్తే ఆ 11 మంది ప్రాణాలతో ఉండేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ సంబరం అభిమానుల మరణం అనే అర్థం వచ్చేలా క్రియేట్ చేసిన ఒక ఏఐ ఫోటో నెటిజన్లను కలిచివేస్తుంది. ఆర్సీబీ బస్ పరేడ్ ముందు 11 మంది శవాలు ఉన్నట్లుగా రూపొందించిన ఈ పిక్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఈ విజయంతో 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది ఆర్సీబీ. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలవడంతో ఆ జట్టు అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆర్సీబీ విజయాన్ని దేశవ్యాప్తంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బెంగళూరులో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి. ఇక తమ అభిమాన జట్టును చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలి రావడంతో బెంగళూరు ఎరిపెక్కింది. కానీ భద్రతా లోపం, కొనుగోదారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఓ మహిళతో పాటు 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఓడినా బాగుండేదని ఆ జట్టు అభిమానులే పోస్టులు పెడుతున్నారు. పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిచి ఉంటే ఆర్సీబీ అభిమానులు 2 రోజులు బాధపడి మర్చిపోయేవారని, కానీ ఈ విజయం 11 మంది కుటుంబ సభ్యులకు గుండెకోతను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ కొనుగోలుదారుతో పాటు బీసీసీఐ, కర్ణాటక ప్రభుత్వం మృత్యుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అభిమానుల ప్రేమతో కోట్లు సంపాదిస్తున్నప్పుడు వారికి జరిగిన నష్టాన్ని కూడా కోట్లతోనే పూడ్చే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎంత ఇచ్చినా తక్కువేనని, కానీ వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మరి మీరైతే ఏమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.